మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా షిరిడీ సాయిబాబా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని మనం తరచుగా మతపరమైన చిక్కులతో కట్టిపడేస్తున్నాము. ఆయన దృక్పథం ఎంతగానో ఉన్నతమైనది, కానీ మన చర్చలు ఆయనను చాలా సంకుచితమైన స్థాయికి తీసుకువస్తున్నాయి. చాంద్ మియా పేరు వెనుక అవాస్తవం. ముందుగా చాంద్ మియా అనే వివాదాస్పద పదాన్ని పూర్తిగా పరిశీలిద్దాం. తన గుర్రాన్ని అద్భుతంగా కనుగొన్న తర్వాత చాంద్ పాటిల్ అనే భక్తుడు అమితానందం చెందాడు. ఆయన బాబా వద్దకు వచ్చి, బాబా దయచేసి మా గ్రామానికి వచ్చి నాతో ఉండాలి అని కోరుకుంటాడు. సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఈ సంఘటన చాలా వివరంగా 5వ అధ్యాయంలో ఉంది. కానీ ఇక్కడ గమనించదగిన కీలక విషయం ఏమిటంటే, సాయి సచ్చరిత్ర యొక్క అసలు గ్రంథంలో ఎక్కడా చాంద్ మియా అనే పదం లేదు. మియా అనే సంబోధన కూడా లేదు. వాస్తవం, అక్కడ ఉన్న పేరు చాంద్ పాటిల్. పాటిల్ అనేది మహారాష్ట్ర ప్రాంతంలో ఒక గౌరవనీయమైన హోదాను సూచించే బిరుదు. మరి చాంద్ మియా అనే ఈ పదాన్ని ఎవరు, ఎందుకు సృష్టించారు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం మతపరమైన విభేదాలు సృష్టించడానికి చేసిన కృత్రిమమైన జోడింపు తప్ప మరొకటి కాదు. ఈ పదాన్ని ఆధారంగా చేసుకుని బాబా ముస్లిం అని నిరూపించాలని ప్రయత్నించే వారి వాదనలు పూర్తిగా నిరాధారమైనవి. అసలు సాయి సచ్చరిత్రను చదవండి. మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా మార్కెట్లో లభించే చిన్న పుస్తకాలు కేవలం అద్భుతాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి. మరొక్కసారి గట్టిగా చెబుతున్నాను, మీరు బాబా యొక్క అసలైన తత్వం తెలుసుకోవాలంటే దయచేసి కేవలం అద్భుతాల గురించి ముద్రించిన ఆ చిన్న పుస్తకాన్ని చదవకండి. అసలు సచ్చరిత్రలో బాబా తన లీలల ద్వారా ప్రజలకు నేర్పించిన వేదాంత సారం, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జీవిత సత్యాలు వివరంగా ఉన్నాయి. తొలగించబడిన భాగం మతాల మధ్య సమన్వయాన్ని, ప్రేమను మరియు ఏకత్వాన్ని బోధించే ప్రధాన వేదాంతం ఉద్దేశపూర్వకంగా తొలగించబడి తద్వారా కేవలం అద్భుతాల ద్వారా పుస్తకం బాగా అమ్ముడేలా చేశారు. అల్లా మాలిక్ అనే పదాన్ని బాబా నిరంతరం పలకడం కూడా ఆయన ముస్లిం అని నిరూపించడానికి ఉపయోగపడుతుంది. అయితే బాబా యొక్క సమన్వయ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే ఈ వాదన నిలబడదు. 1. ద్వారకామాయి మరియు ధూని. ఆయన నివసించినది మసీదు, ముస్లిం ప్రార్థనా స్థలం, కానీ ఆయన దానిని ద్వారకామాయి అని పిలిచారు. ఆ మసీదు లోపల ఆయన ధూని అని పవిత్ర అగ్నిని వెలిగించారు. హిందూ సంప్రదాయంలో అగ్నిపూజకు ఇది నిదర్శనం. ఉద్దేశం, మసీదులో అగ్నిపూజ అంటే ఇస్లాం మరియు హిందూ ధర్మాలను ఏకం చేయడం. మత చిహ్నాలు, అది మసీదు అయినప్పటికీ దానిలో గంటలు కట్టబడ్డాయి. సాధారణంగా హిందూ ఆలయాలలో ఉంటాయి. అక్కడ తులసి బృందావనం కూడా ఉంది. తులసి పూజ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. బాబా సందేశం స్పష్టం, నేను ఉంటే నేను అన్ని మతాలకు చెందినవాడిని, కానీ నేను లేకపోతే నేను ఏ ఒక్క మతానికి చెందినవాడిని కాదు. మతం లేదు, కేవలం ప్రేమ మరియు దైవం మాత్రమే. ఈ కారణం చేతనే ఆయన రామనవమి మరియు మొహర్రం పండుగలను ఒకే తీవ్రతతో అత్యంత ఉల్లాసంగా జరుపుకునేవారు. ఆయన దృష్టిలో మతాలు కేవలం పైపై భేదాలు మాత్రమే, గంధం లీల మరియు భక్తి యొక్క పరాకాష్ట. సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయంలోకి ఈ లీల మత గోడలను బద్దలు కొట్టే బాబా తత్వాన్ని పూర్తిగా వివరిస్తుంది. బాబా తన పాదాలకు మాత్రమే చందనం పూయడానికి అనుమతించేవారు, నుదుటిపై కాదు. సంఘటన, డాక్టర్ పండిత్ అనే బ్రాహ్మణ భక్తుడు బాబా దర్శనానికి వచ్చారు. ఆయన బాబాను ముస్లిం ఫకీరుగా భావించినప్పటికీ ఆయన భక్తి తీవ్రత ఏంటంటే తన పూజా పళ్లెంలోని పవిత్ర గంధాన్ని తీసుకుని నేరుగా బాబా నుదుటిపై త్రిపుండ్రాన్ని పూశారు. దాదా కేల్కర్ ప్రశ్న, బాబా ఇది వివక్షత కాదా? మాకు చిన్న తిలకం కూడా వేయడానికి అనుమతి ఇవ్వరు, కానీ ఈ కొత్త భక్తుడు ఏకంగా త్రిపుండ్రాన్ని పూశాడు. ఎందుకీ పక్షపాతం? ఓ దాదా, అతను నన్ను ముస్లిం ఫకీరుగా భావించలేదు. అతను తన గురువును, బ్రాహ్మణుణ్ణు ఎంత భక్తితో చూస్తాడో అదే ప్రేమతో, అదే భక్తితో నా నుదుటిపై గంధం పూశాడు. అతను నన్ను తన బ్రాహ్మణ గురువుగానే భావించాడు.